Hello students, welcome back to our channel TSTG Policy 2024 సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ మీకు అయితే చూపించబోతాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే మీరు స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మొబైల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ టీజీ పాలిసెట్ కానీ ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తా ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోవడం మనకి నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు పే ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ రాగానే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బీసీ ఓసీ వారికి ఇక్కడ 600 రూపీస్ పేమెంట్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఇక్కడ 300 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్లో వచ్చేసి ముందుగా ఇక్కడ వచ్చేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఏదైతే మీ యొక్క టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా టీజీ పాలిసెట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఎంటర్ ఇమేజ్ వాల్యూ అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి T2XDT అని కూడా ఇలాంటిది మీకు కూడా వస్తున్నట్టు ఒక క్యాప్చా. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫేపీ ఆన్లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ కూడా. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఒకరికి 2 సార్లు చూసుకుని మీరైతే ఈ విధంగానే అప్లై చేసుకోండి. స్టూడెంట్స్, నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ర్యాంక్ కావచ్చు, ఏదైతే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉండో అవైతే ఎంటర్ చేయండి. లైక్ ఏ విధంగా అంటే మీ నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. రాగానే ఇక్కడ చూడండి, ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నది ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా క్యాప్ కావచ్చు, ఇక్కడ పిహెచ్ కావచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా నో ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది కూడా చేంజ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ ఫర్ ఫాలోయింగ్ అనమాట. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ కావచ్చు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ వారైతే మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే, మీరు ఇది వరకు యొక్క పాలిసెట్లో అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉన్నారు కదా, సేమ్ అదే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట. మీరు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఫర్దర్ ప్రాసెస్లో మనకు మొబైల్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. కరెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏది చూడండి, ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఆప్షన్ కేటగిరీ అంటే ఇక్కడ మీరు ఎస్ అండ్ ఎస్ నో అని సెలెక్ట్ చేసుకుని, అదేవిధంగా ఆటోమేటిక్ ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ రీసైడ్ ఇన్ కూలి కుతుక్ష అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అని అంటే ఇక్కడ ఎవరైతే కూలి కుతుక్ష అర్బన్ డెవలప్మెంట్ ఏరియా సైడ్ ఉన్నటువంటి వారైతే ఎస్ అండ్ ఎస్ సెలెక్ట్ చేసుకోండి, నో సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, అయిన తర్వాత మీకు ఇక్కడ అండర్టేకింగ్ వచ్చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐడి క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఇక్కడ సబ్మిట్ బటన్ కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. రాగానే మళ్ళీ మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలని ఇక్కడ అడుగుతున్నాం. ఇక్కడ మేము డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చారా అని కూడా మనం అడుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే పేమెంట్ అయితే కట్టడానికి మనకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. కాగానే ఇక్కడ మీకు సంబంధించి టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో కదా చూడండి, బిల్ డిస్క్ అని ఇక్కడ పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క కార్డ్ నెంబర్ ఇక్కడ ఎక్స్పైర్ డేట్ కావచ్చు, అదేవిధంగా సివి నెంబర్ కావచ్చు, యొక్క బ్యాంక్ హోల్డర్ నేమ్ ఉంటుంది కదా, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ ఏ పేమెంట్ ఉంది కదా, మేక్ పేమెంట్ ఫర్ 600 రూపీస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ కావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ కానీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అనమాట. మీ పేమెంట్ అయిందా లేదా తెలుసుకోవడానికి పేమెంట్ వెరిఫై చేసి మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి
ఇక్కడ కనిపించినటువంటి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ చూడండి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించి మీరు పేమెంట్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు స్లాట్ బుకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. డైరెక్ట్ గా వచ్చేసి మీకు ముందు చూపించాను కదా 3 లైన్స్, అక్కడ క్లిక్ చేసి ఉంటుంది మీకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అయితే థర్డ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మనకు స్లాట్ బుకింగ్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి మళ్ళీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, అదే విధంగా మీ యొక్క పాలిసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా ఈ క్యాప్చా కనిపిస్తుంది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. రాగానే మనకి ఇక్కడ ముందుగా కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట, ఇక్కడ ఏదైతే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మన తెలంగాణ లోపల 33 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. మీకు ఏ దగ్గర ఉంటుంది, మీ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఉంది హెల్ప్ లైన్ సెంటర్స్, మీ మండలంలో ఎక్కడ ఉంది, ఇక్కడ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్స్ టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే మీ డేట్ ఉంటుంది కదా, మీ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 20 నుంచి కౌన్సిలింగ్ డిసిషన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ 21 నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి డేట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు ఏ డేట్ లో మీకు వీలు ఉంటుందో ఆ డేట్ లో మీరు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టైమింగ్స్ అనమాట, స్లాట్ టైమింగ్స్ అనమాట, ఏ టైం నుంచి ఏ టైం వరకు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. టైమింగ్స్ మీకు సూటబుల్ టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. రాగానే మీకు ఏవైతే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దాన్ని డైరెక్ట్ మీరు అయితే సేవ్ చేయాలన్నమాట. ఓకే, ఏదైతే ఇక్కడ ఉందన్నమాట, మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో, మరి ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో మీకు టైమింగ్స్ అనేది క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ వచ్చేసి రాగానే మనకి చూడండి డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ అని ఉంటుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క స్లాట్ బుకింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఏదైతే మీకు కనిపిస్తుందో యొక్క రిసిప్ట్ అనమాట, ఈ యొక్క రిసిప్ట్ కూడా మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఈ యొక్క కంప్యూటర్ సెంటర్ లో వచ్చేసి. ఓకే, అదే విధంగా ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే టీజీ పాలిసెట్ 2024 సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు సీటు వచ్చేంత వరకు స్టెప్ బై స్టెప్ కూడా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అదే విధంగా మీ యొక్క పాస్వర్డ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో రూపంలో మేము ముందు ఉంటాను. అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి మన ఛానల్ గురించి. మీ యొక్క వీడియో లింక్ కూడా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో లింక్ కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.